హాయ్ అండి, అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు మేము చిన్న తిరుపతికి వెళ్తున్నాం. అంటే ఏలూరు దగ్గరలో ఉన్న ద్వారకా తిరుమలకి వెళ్తున్నాము. ఎప్పటి నుంచో మా అమ్మాయికి మొక్కుబడి ఉండిపోయిందండి. నేను అక్కడ మొక్కుకున్నాను గుండు చేయిస్తానని. సో ఆ మొక్కుబడిని తీర్చుకోవడానికి వెళ్తున్నాను. అలాగే మా వాళ్ళందరూ కూడా నాతో పాటు కలిసి వస్తున్నారు. మేము ఫ్యామిలీతో వెళ్తున్నాం. మా చెల్లి కూడా మాతో పాటు వస్తుంది. సో మేమైతే ఆటోలో బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడ నుంచి బస్ స్టాండ్ దగ్గర నుంచి బస్ ఎక్కడానికి ద్వారకా తిరుమల ఎక్కడైతే ఆగుతుందో అక్కడికి వెళ్ళి ద్వారకా తిరుమల బస్ అయితే ఎక్కాము. ఆ తర్వాత టికెట్స్ తీసుకుని కూర్చున్నాము. చూడండి, ఎక్కగానే మా వాళ్ళు అయితే ఫోన్లు పట్టుకొని కూర్చున్నారు. సో నేనైతే నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చాలా బాగా నచ్చింది నాకైతే. ఎందుకంటే ఆ రోజు చాలా వర్షం పడేలా ఉంది, మబ్బుగా ఉంది, క్లైమేట్ అయితే సూపర్గా ఉంది. వెంటనే రీచ్ అయిపోయామండి ద్వారకా తిరుమల. కేశఖండాల మార్గంలో వెళ్తుండగా ఆ కొలను చూశాను. ఆ కొలను అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. సో అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఇంకా కేశఖండాల మార్గం దగ్గరికి వెళ్ళాము. అక్కడ ఇంకా రోడ్డు మధ్యలో ఈ ఫ్లవర్స్ నాకు చాలా బాగా అనిపించింది. చూడండి, ఇక్కడ కేశఖండాల మార్గం. సో అక్కడికైతే రీచ్ అయిపోయాము. రీచ్ అయిపోయిన తర్వాత మేము ఇంకా ఇప్పుడే ఎందుకు గుండు చేయించుకోవడం అని చెప్పి ముందు పిల్లలకి ఆకలిస్తుంది కదా అని టిఫిన్స్ పెట్టాను. ఎందుకంటే మా మావయ్య అత్త ఏజ్డ్ కాబట్టి వాళ్ళకు కూడా టిఫిన్ పెట్టి నేను తింటున్నాను. మా అమ్మాయికి తినిపించేశాను. తర్వాత ఫస్ట్ మా అబ్బాయికి గుండు చేయించాడండి మా ఆయన. టికెట్స్ తీసుకున్నారు. టికెట్స్ తీసుకుని వెళ్ళి ఫస్ట్ మా అబ్బాయికి చేయించారు. చేయిస్తూ ఆ తర్వాత మా మావయ్య గారు కూడా చేసుకుంటానని మా మావయ్య గారు, మా ఆయన, ఆ తర్వాత మా పాప అందరు కలిసి ఎంత చక్కగా క్యూట్గా, అస్సలు మా వాళ్ళైతే ఏడవలేదండి. ఇద్దరు పిల్లలు ఏడవలేదండి. అసలు ఎంత బాగా చేయించుకున్నారంటే గుండు. అందరూ ఏడుస్తున్నారు పిల్లలు, ఫోన్లు పట్టుకొని కూర్చున్నారు వాళ్ళ పేరెంట్స్ అయితే. అస్సలు మా వాళ్ళైతే కొంచెం కూడా అసలు లేదు. అసలు ఎంత ఎంజాయ్ చేస్తూ చేసుకున్నారు గుండు. చూడండి, మా అమ్మాయి హెయిర్కి ముందు నేను కూడా 3 కత్తులు చేయించుకున్నానండి. నాకు మొక్కు ఉంది, నేను చేస్తానని మొక్కుకున్నాను, చేయించుకుంటానని. సో నాది అయిపోయిన తర్వాత మా అమ్మాయిని కూర్చోబెట్టుకున్నారు. మా ఆయన కూర్చోబెట్టుకుని తల వంచి చేసుకుంటుంటే ఆ గుండు చేసే ఆయన వారు కూడా చెప్పారు, ఆయన అసలు ఎంత బాగా చేయించుకుంటుంది, అందరూ ఏడుస్తారమ్మ పిల్లలు అని చెప్పి ఆయన కూడా అంటున్నారు. అసలు ఎంత బాగా అనిపించిందో నాకైతే. మా అమ్మాయిని చూసి చాలా సరదాగా ముచ్చటగా అనిపించింది. నేనైతే మొదటిగా తీసిన జుట్టుని తీసుకెళ్ళి హుండీలో వేశానండి. నేను ఒప్పుకున్నాను కాబట్టి అలా చేశాను. ఆ తర్వాత చూడండి, గుండె అయిపోయిన తర్వాత మా అమ్మాయి ఎంత క్యూట్గా ఉందో. పైగా లంగా జాకెట్ వేశాను కదా, చాలా క్యూట్గా నడుస్తూ వెళ్తుంది. ఆ తర్వాత అక్కడి నుంచి మేము ఇంకా నడవలేక నీరసం అయిపోయాం కదండి. ఫ్రెష్ అప్ అయిపోయాం అందరం. ఆటోలో కూర్చొని అక్కడ నుంచి 10 రూపాయలు తీసుకున్నాడు మనిషికి. అక్కడ నుంచి దర్శనానికి డైరెక్ట్గా టెంపుల్ దగ్గర దింపేశారు. అక్కడ నుంచి చాలా దగ్గరే నడవడానికి, కానీ మేము చాలా ఎండగా ఉంది, పిల్లలు గుండు చేసుకుని ఉన్నారు కదా. సో మేము అక్కడ నుంచి నడవలేక డైరెక్ట్గా టెంపుల్ దగ్గర దింపేమని ఆటో మాట్లాడుకుని వెళ్ళిపోయాం. అక్కడ దిగిన తర్వాత ఇదిగోండి లొకేషన్ చూడండి. అంతా నేను వీడియో చేసి చూపిస్తున్నాను. మా అమ్మాయిని చూడండి, అసలు ఎంత నడుస్తుందో, అసలు అలర్ట్ చేస్తుంది, నడుస్తూనే వెళ్ళిపోతుంది ఆ టెంపుల్ మొత్తం. ఆ తర్వాత దర్శనం అయిపోయిందండి. ఎందుకంటే ఫోన్స్ ఎలవ్ లేదు కాబట్టి అక్కడ వరకే నాకు ఫోన్ అలౌడ్. తర్వాత ఫోన్స్ అయితే నాట్ అలౌడ్. చూడండి, ఇక్కడ అన్ని రకాల ఆకారాలు ఉన్నాయి. మత్స్యాకారం, కూర్మాకారం, అన్ని అవతారాలు ఉంటాయి కదండి. కొన్నే నాకు తెలుసు, ఎక్కువ నాకు తెలియదు. ఆ అవతారాలన్నిటినీ అలా అలాగా చేయించి పెట్టారు. ఇక్కడేమో హుండీ ఉందండి. హుండీలో ఎవరు కానుకలు వేస్తారో వాళ్ళు వేయాలి. మొక్కుబడి ఉన్న వాళ్ళు కూడా వేసుకోవచ్చు, ఎవరైనా మన ఇష్టం కానుకలు వేయడానికి. ఆ తర్వాత మా అమ్మాయి చూడండి వెళ్తూనే ఉంది. సో ఫైనల్గా అందరు ఇక్కడ పిక్స్ అయితే దిగుతున్నారు చాలామంది. ఇక్కడ ఏదైనా హెల్పింగ్ చేయాలని, ఏదైనా సహాయం కావాలనే దానికి ఇక్కడ బోర్డు, మీకు ఏదైనా అత్యవసరమైన హెల్ప్ కావడానికి బోర్డు అయితే పెట్టారు. ఎటు వెళ్ళాలి ఏంటి, ఏదైనా ఏని హెల్ప్ దానికోసం అది హెల్ప్ చేస్తామని పెట్టారు. ఆ తర్వాత గోశాలకు వెళ్ళామండి. ఆ గోశాల దగ్గరికి వెళ్ళి అర్చన చేయించుకొని గోవులకి అక్కడ కొంచెం ఫుడ్ పెట్టాము. ఫుడ్ పెట్టి మా చేత్తో వచ్చేసాము. ఆ తర్వాత దానికి దండం పెట్టుకున్నాం. ఆ తర్వాత వీళ్ళు కొంచెం హడావిడి చేశారు. బొమ్మలు కొను అని మా పిల్లలిద్దరూ బొమ్మలు కొన్నాను. ఆ తర్వాత
మా ఫైనల్ పిక్ గుడిలో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. దగ్గర నుంచి దేవుడిని చూసి దండం పెట్టుకుని నా కోరికలన్నీ కోరుకుని వచ్చేసి